యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పేరు తెలియని వారుంటారు. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి అటు కుటుంబం ఇటు పాలిటిక్స్ రెండూ మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఏ పార్టీ నేతలను అయినా రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తూ అందరితోనూ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తుంటారు. అలాంటి డింపుల్ యాదవ్ పై ఒక ముస్లిం మత పెద్ద చేసిన కామెంట్స్ యూపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అసలు అత్యంత సాదాసీదాగా కనిపించే డింపుల్ యాదవ్ అంత తప్పేం చేసింది? అసలు ముస్లిం మత పెద్ద ఎందుకు అలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఎస్పీ ఎంపీ నద్వీ ఇమాన్ గా ఉంటున్న మసీద్కు అఖిలేష్ యాదవ్ ను సతీ సమేతంగా ఆహ్వానించారు. దాంతో సమావేశాలకు ముందు అక్కడి వెళ్లి కాసేపు ఎస్పీ నేతలతో అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ మాట్లాడారు. మసీదులోని ఒక హాల్లో అంతా సమావేశం అయ్యారు. తర్వాత ఫోటోలు దిగి అంతా వెళ్లిపోయారు. ఇక్కడి దాకా అంతా సాఫీగానే సాగింది. అయితే ఆ తర్వాత ఎస్పీ నేతలు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో అసలు వివాదం మొదలయ్యింది. ఆ ఫోటోలను చూసిన ముస్లిం మత పెద్దలు ముస్లిం సంప్రదాయాలను డింపుల్ యాదవ్ మంట కలిపారని, బుర్కా వేసుకుని మసీదుకు వెళ్లకుండా అలాంటి దుస్తుల్లో వెళ్లటం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రార్థనా స్థలాన్ని ఎస్పీ పార్టీ అనధికారిక కార్యాలయంగా మార్చేశారంటూ బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్దికీ మండిపడ్డారు. ఎస్పీ ఎంపీ నద్వీ ఆ మసీదుకు ఇమాన్ అలాంటి చోట రాజకీయ సమావేశాలు జరపడం ఏంటి అని ప్రశ్నించారు ఆయన. దుప్పట్టాతో పూర్తి శరీరాన్ని ఆమె కప్పేసుకుని రావచ్చు కదా, ఎందుకు అలా చేయలేదు? ఇది మత నియమావళిని ఉల్లంఘించడమే, ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమే అని మండిపడ్డారు. ఇక్కడి దాకా పర్లేదు అనుకున్న వివాదంలోకి మరో ముస్లిం మత పెద్ద తలదూర్చాడు. ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మౌలానా సాజిద్ రషీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి దుస్తులు ధరించడం ఏంటని ప్రశ్నించాడు. ఇక్కడి దాకా పర్లేదు అనుకున్న వివాదంలోకి మరో ముస్లిం మత పెద్ద తలదూర్చాడు. ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మౌలానా సాజిద్ రషీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాంటి దుస్తులు ధరించడం ఏంటని ప్రశ్నించాడు. ఆమె దుస్తులను చూడండి అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. దాంతో ఒక్కసారిగా అన్ని పార్టీలు సాజిద్ రషీద్ పై మండిపడ్డాయి. పార్టీకి అతీతంగా బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలియజేశారు. డింపుల్ యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సైతం అలాంటి వ్యాఖ్యలను సరికాదని ఖండించారు. బీజేపీ నిరసనలను డింపుల్ యాదవ్ ఖండించారు. మణిపూర్లో మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు ఇలాంటి నిరసనలు చేసి ఉంటే మహిళల గౌరవం మరింత పెరిగేదని అన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రతిదాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. జాతీయ అంశాలను పక్కదారి పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అటు అఖిలేష్, డింపుల్ మండిపడ్డారు. అఖిలేష్ యాదవ్ రాజ్పుత్ వర్గానికి చెందిన డింపుల్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాలేజీలో చదువుతున్నప్పుడే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆయన వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన వివాహాన్ని ఇంట్లో వాళ్ళు అంగీకరించారు. మొదటిసారి 2009 తొలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 2012 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఆమెకు ఒక కుమారుడు, ఇద్దరు కవల కూతుర్లు ఉన్నారు.